రామగుండం 21వ డివిజన్ కార్పొరేటర్ గుల్లా వేదవతి వెంకటరమణ బీఎస్పీ పార్టీ నుంచి గెలుపు బాటలో సాగుతున్నారు. లక్ష్మీపురం వీర్లపల్లి ఓటర్లు వేదవతికి పట్టం కట్టున్నారు. ఆమె గెలుపు ఊహించిందే అని స్థానికులు అంటున్నారు. ఆమె మాట్లాడుతూ సీఎస్పీ నుంచి వచ్చే దుమ్ము వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఆర్ఎఫ్సిఐఎల్ నుంచి వచ్చే శబ్దం పొగ కాలుష్యం వలన ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ ఏనుగు బొమ్మపై ఓటు వేసి ఆశీర్వదించాలని అభ్యర్థించారు. వేదవతి, నేను 21 డివిజన్ నుండి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను. వీర్లపల్లి, లక్ష్మీపురం, ఎల్కల్పల్లి గ్రామాలు మా పరిధిలోకి వస్తాయి. ఇక్కడ నేను ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. కాలుష్య సమస్య ఉంది, రోడ్లు సరిగ్గా లేవు, నిరుద్యోగం చాలా ఉంది, ఎలక్ట్రిసిటీ లైట్స్ లేవు, కాలువలు చాలా ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. సో అందరినీ అడిగి తెలుసుకున్నాం ఇవన్నీ. సో ఖచ్చితంగా నాకు ఏనుగు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే నేను ఇవన్నీ ఖచ్చితంగా ఈ సమస్యలని పరిష్కరిస్తాను. మన శ్రీధర్ బాబు సార్ ఆయన ఆశీస్సులతో ఇవన్నీ సాధించడానికి నేను ముందుంటాను. ఖచ్చితంగా నన్ను ఓటేసి గెలిపించండి. చాలా కాలుష్యం, చాలా శబ్దం వస్తుంది. సిఎస్పీ నుండి కూడా చాలా కాలుష్యం వస్తుంది. ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాటి వల్ల. మమ్మల్ని గెలిపిస్తే తప్పకుండా ఈ సమస్యలకు తప్పకుండా పరిష్కారం చూపిస్తాం. ఇక్కడ మహిళలకు కూడా అందరూ చాలా ఖాళీగా ఉంటారు. మనకి గవర్నమెంట్ నుంచి చాలా పథకాలు ఉన్నాయి మహిళల కోసం, కానీ ఇక్కడ వాళ్ళకి అవన్నీ తెలియట్లేదు, అవన్నీ ఎవరికి అందట్లేదు. మమ్మల్ని గెలిపిస్తే తప్పకుండా వాళ్ళకు కూడా ఏదో ఒక ఉపాధి తప్పకుండా గవర్నమెంట్ నుంచి వచ్చేటి వాళ్ళకు అందేలా నేను చూస్తాను.